15వ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవంను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా CFTUI ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ కనకారావు మాట్లాడుతూ డొమెస్టిక్ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబాటును అనుభవిస్తున్న డొమెస్టిక్ వర్కర్స్ను ప్రభుత్వాలు తగినంత సహాయం అందించాలని ఆయన కోరారు. నేను కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులను, దట్ ఈస్ కాల్డ్ as CFTU. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే అంటే గృహ కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే సందర్భంలో CFTU అండర్లో పనిచేస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరిని ఖండించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాము. ఎందుకంటే 2011 జూన్ 16వ తారీఖున ILO కన్వెన్షన్ జెనీవాలో అప్పుడున్న ప్రభుత్వం కూడా ఫర్గా ఓటేసిన తర్వాత రాటిఫై అయిన తర్వాత దానికి రాటిఫై చేసి ఒక సమగ్ర కార్మిక చట్టం తీసుకురావాలి వీళ్ళు ఇన్ ఫేవర్ ఆఫ్ ది డొమెస్టిక్ వర్కర్స్. సో అన్ఫార్చునేట్ టు సే దట్ ఈ రోజు వరకు కూడా 40 ఏళ్ళ చరిత్ర కలిగిన పోరాటం ఈ రోజు వరకు చేస్తున్నారు డొమెస్టిక్ వర్కర్స్. వీళ్ళు ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఇంతకుముందు పనిచేయలేదు, కానీ వీళ్ళు సోషల్ ఆర్గనైజేషన్ CFTకే ఎక్కువ మంది భారతదేశంలో మెంబర్షిప్ ఉంది. ఇక 40 సంవత్సరాలు అయినా సరే కన్వెన్షన్ వచ్చి ఈరోజు 14 సంవత్సరాలు గడిచిపోయినా కూడా భారత ప్రభుత్వం ఈ రోజు వరకు వాళ్ళకి ఏ చట్టం తీసుకురాలేదు. ILO కన్వెన్షన్ స్పిరిట్గా తీసుకొని 43 దేశాల్లో రాటిఫై చేసి సమగ్ర కార్మిక చట్టాలను తీసుకొచ్చారు. అదేవిధంగా 56 దేశాల్లో వాళ్ళు లేబర్ రిఫార్మ్ చేసి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. మరి మా భారతదేశం చూడ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది 3rd లార్జెస్ట్, 4th లార్జెస్ట్, 5th లార్జెస్ట్ అని ప్రచారం చేసుకున్న ఈ భారతదేశ ప్రభుత్వం ఇటువంటి పేద కార్మికుల కోసం ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏ చట్టం తీసుకురారా? మరి అందుకనే ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్టిలో రీసెంట్గా 29th జనవరి 2025లో ఒక సుప్రీంకోర్టు జస్టిస్ బుయాన్, సూర్యకాంత్ అన్న జడ్జెస్ గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళకు చక్కటి డైరెక్షన్స్ ఇచ్చారు. ఓ జడ్జిమెంట్ అందులో డైరెక్షన్స్ ఏంటంటే 3 మినిస్టర్లకి, లేబర్ మినిస్టర్కి, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్, తర్వాత లా మినిస్టర్కి 6 నెలల్లో వీళ్ళ కోసం ఒక రిపోర్ట్ని తయారు చేయండి. మీరు ఒక కమిటీని వేసి తయారు చేసి వెంటనే సమగ్ర చట్టం చేయమని చెప్పినా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కదలికలు లేవు. కాబట్టి మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ డొమెస్టిక్ వర్కర్స్ ఆఫ్ ఇండియా సుమారు 6 కోట్ల పైన చిలుకే ఉన్నారు. వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి, వెంటనే మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కైనా గౌరవం ఇచ్చి మీరు వెంటనే వీళ్ళ కోసం సమగ్రం చట్టం చేసి వీళ్ళ హక్కుల్ని, వీళ్ళు సోషల్ సెక్యూరిటీని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా అపీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. CFTI సెక్రటరీ ఫర్ స్టేట్. అదే డొమెస్టిక్ వర్కర్స్ చాలా డీటెయిల్గా మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. అదేవిధంగా వాళ్ళ హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రతి కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోసమే ఈ వేళ కూడా ఈ మీటింగ్ పెట్టారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఈ డొమెస్టిక్ వర్కర్స్ దినోత్సవం అండి, ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ దినోత్సవం. ఇప్పుడు మన సారు కనకారావు గారు చెప్పినట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. మహిళలు చాలా లైంగికంగా ఎన్నో ఇంటి పనులు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయించడం, వాళ్ళ మీద చాలా ఒక దీనిగా చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో 29ని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఒక చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకపోతే ఇక మేము మా ఇంటి పనివారి సంఘాలు మా మొత్తం టోటల్గా మేము ఏమైపోవాలండి? మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు, మాకు పిఎఫ్ లేవు, మాకు సాలరీస్ లేవు,
కానీ మేము కష్టపడాలి. మేము కష్టపడితే కానీ ఆఫీసర్లు బయటికి వెళ్ళలేరు. మేము కష్టపడతామండి, ఇంట్లో పనికి వెళ్తాము. కానీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, మేము వచ్చి క్లీన్ చేసి అన్ని చేస్తే కానీ బయటకు వెళ్ళలేరు. కానీ వాళ్ళు జీతాలు మేము అడగట్లేదు కదా. మాకు ఒక చట్టం కావాలి, మాకు ఒక లైఫ్ 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 సెక్యూరిటీ కావాలి, సోషల్ సెక్యూరిటీ కావాలి, అన్ని మాకు ఇల్లులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, అందరికీ ఉన్న హక్కులు మాకు కావాలని మేము అడుగుతున్నామండి. ఆ విధంగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే రోజున దేశవ్యాప్తంగా కూడా మా యూనియన్ CFTY యూనియన్ ఉంది. దానికి తగ్గట్లుగా డొమెస్టిక్ వర్కర్స్ అంగన్వాడీ చాలా సెక్టర్లో పనిచేస్తుంది. కానీ మా మహిళలకి డొమెస్టిక్ వర్కర్స్ చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వమైనా సరే ఇది సమస్యల్ని పరిష్కరించాలని మేము CFTY ద్వారాగా మేము విన్నవించుకుంటున్నాం. ప్రెస్ కూడా